మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఒకే ఒక అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేంటంటే బీహార్ భగత్ సింగ్, భరత్ భూషణ్ తివారీ అనే ఒక యువకుడు అక్కడ ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థకు ఒక సవాల్గా మారాడు. అక్కడ జరుగుతున్నటువంటి తప్పులను నిలదీశాడు, చివరకు ప్రభుత్వాన్ని ఎదిరించే స్థాయికి వెళ్ళాడు. సో దీంతో పోలీసులకు అతని మధ్య జరిగినటువంటి వివాదం ఎన్కౌంటర్. సో తనని పోలీసులు ఎన్కౌంటర్ చేసినటువంటి ఆ వీడియోని ఫేస్బుక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ మీద అటు ప్రభుత్వానికి, అలాగే ప్రతిపక్షాలకు, ప్రజా సంఘాలకు మధ్య ఒక యుద్ధంలా మారింది. నిజంగా బీహార్లో ఒక ఫేస్బుక్ లైవ్లో యూట్యూబర్, ముఖ్యంగా అక్కడ సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఒక యువకుడు ఇప్పుడు సంచలనంగా మారాడు. ఆ ఎన్కౌంటర్ ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. నమస్తే ప్రశాంత్ గారు. విజయ్ గారు. సో ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పోలీసులకు అతనికి మధ్య జరిగిన వివాదం అంతా చూసాం. సో ఇది ఎన్కౌంటర్ అని ప్రతిపక్షాలు, వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. ప్రభుత్వం మాత్రం, పోలీసులు మాత్రం కాదు అని అంటున్నారు. ఏమంటారు? ఈ పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని నిలదీసే వారి సంఖ్య, తప్పుల్ని ఎత్తి చూపేవారి సంఖ్య పెరుగుతుంది అనుకోవచ్చా యువతలో? మనకేంటంటే టెక్నాలజీ అనేది పెరగడం వల్ల, అది లైవ్ స్ట్రీమింగ్ చేయడం వల్ల మనందరికి కూడా ఇది ఈ కేసులో ఎంత ఉత్సాహం అందరికి ఎందుకు వచ్చిందంటే కూడా జరిగిన అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూడగలిగినాం కాబట్టి. అదే ఏ పేపర్లో న్యూస్ అయింటే దాని మీద ప్రశ్నలు మనకు తెలియదు, సమాధానాలు మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా వీడియోలో చూసిన విధంగా అది ఫ్యాబ్రికేటెడ్ కాదని నమ్ముతూ, సబ్జెక్ట్ టు కరెక్షన్, చూపించిన వీడియోలో గన్ క్లియర్ గా పడేశాడు. తను ఏదైతే జరిగిందో 2-3 వీడియోస్ ఉన్నాయి. సో అంతకు ముందు రోజు పోలీసులు రావడం, ఇంటికి రావడం, ముందు రోజు జరిగినప్పుడు తను కూడా గన్ తీసుకొచ్చి పోలీసులకు వార్నింగ్ ఇవ్వడము, అలాంటి వీడియోలు చూసాము. అలాగే ఫ్లడ్స్ లో నష్టపోయిన పంటల తరపున తను చేసిన పోరాటం సంబంధించిన వీడియోస్, పోస్టులు అన్ని కూడా ఎందుకు ఈరోజు బీహార్ లో చాలా పౌర సమాజం కూడా, సాధారణ ప్రజలు కూడా ఎందుకు మద్దతు పలుకుతున్నారంటే తను అన్యాయాన్ని ప్రశ్నించాడు, ప్రజల తరపున నిలబడ్డాడు, ప్రజల తరపున గొంతుగా మాట్లాడాడు. అలాంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడమే కాదు, మానసిక స్థితి సరిగ్గా లేదంటూ చెప్పడం, సెల్ఫ్ డిఫెన్స్ లో మేము చంపేశామని పోలీసులు చెప్పడం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా వీడియో చూస్తే అప్పుడు తను ఎన్కౌంటర్ కాబడ్డ టైంలో గన్ క్లియర్ గా కింద పడేసిన 30 సెకండ్లు, 1 మినిట్ తర్వాత కాల్పులు జరపడం అనేది నిజంగా తను సరెండర్ అయితే మీ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వానికి తీసుకెళ్తాము, సరెండర్ కమ్మంటే సరెండర్ అయిన సందర్భంలో అది కూడా గన్ కూడా దాదాపు ఓపెన్ ఫీల్డ్స్ లో చాలా దూరం కూడా వేశాడు, తను కింద కూడా పెట్టలేదు. సో అక్కడ పెట్టినప్పుడు మరి పోలీసులు దాన్ని కాల్ చేసి సెల్ఫ్ డిఫెన్స్ అనడం అది లైవ్ లో చూసిన వాళ్ళందరికీ కూడా, అలాగే వీడియో రికార్డింగ్ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే చాలా గంటలు కన్వర్జేషన్ చేశారు భరత్ భూషణ్ తివారీ అనే వ్యక్తితోటి. ఈయన తన ఒక సామాజిక కార్యకర్తగా, అభినవ్ భగత్ సింగ్ గా, పలు రకాల పేర్లతో చాలా మంది కూడా పిలుచుకున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ప్రభుత్వాలకు ఒక కొరకరాని కొయ్యగా మారాడు అనేది మనందరికి కూడా అర్థమవుతుంది. కాకపోతే మీరంటున్నట్టు ఇక్కడ జరిగిన తర్వాత ఎలా ఉండబోతుంది అంటే ప్రశ్నించడం అనేది ప్రజల్ని, ఎందుకంటే ఇది ఒక పౌర సమాజం బాధ్యతగా మారిందండి. సారీ టు సే మీడియా పరిస్థితిలో ఉన్నాము. కాకపోతే 5th ఎస్టేట్ అంటారు, 4th ఎస్టేట్ అనేది జర్నలిజం. జనరల్ గా రిపోర్ట్ చేసి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈరోజు పౌర సమాజం తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, లేదా ప్రభుత్వంలో చేస్తున్న రాంగ్ డూయింగ్స్ అన్ని కూడా ప్రశ్నించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి సామాజిక కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. ఈ సామాజిక కార్యకర్తలు అందరూ కూడా ఇలాంటి సంఘటనలు మనకు జరిగినప్పుడు ఏ విధంగా అంటే ఒక రకమైన భయాందోళన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. సో మనం రీసెంట్ గా మనం చూసుకుంటే ఏపీలో కూడా ఒక చిన్న లాకప్ డెత్ జరిగింది. అంటే అది ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు జరగలేదు. కానీ ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడాలి. 2 విషయాలు ఏంటంటే, ప్రధాన విషయం ఏంటంటే పోలీసులు అధికారాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవచ్చా అనేది. అంటే ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు 2 ప్రశ్నించే వారి గొంతును ప్రభుత్వాలు ఈ విధంగా అణిచివేస్తాయి. సో 2 కూడా మనం ఈ సమాజంలో యాక్సెప్ట్ చేయని పరిస్థితులు. అలా ఉన్నప్పుడు కోర్టులు ఎందుకు, సెక్షన్లు ఎందుకు, చట్టాలు ఎందుకు? తప్పుకి పోలీసులకు విచారణ అర్హత మాత్రమే ఉంది, శిక్షించే అర్హత పోలీసులకు లేదు. శిక్షా అర్హతను కేవలం కోర్టులు మాత్రమే చేసుకుంటాయి. వాళ్ళు అలాంటి ఫెయిల్ అవుతున్న సందర్భంలో ఎలా పోలీసులు వాళ్ళ నిర్వహణ చేస్తున్నారు అనేది అంటే ఎన్డీఏ అధికారంలో ఉన్న 2 గవర్నమెంట్లు, అది బీహార్ కావచ్చు,
ఒకటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు. 2 గవర్నమెంట్‌లో కూడా ఒక చెంపపట్టే పోలీసుల జులుంపై, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఒకటి. 2 అంటే ప్రశ్నించే గొంతులు ఇలా అణచివేస్తే అంటే ఇంతకుముందు మనం కొద్దిమంది జర్నలిస్ట్ మర్డర్‌లు చూసాము. అది కర్ణాటక అయితేనేమి, తర్వాత బీహార్‌లోనే ఫేమస్ జర్నలిస్టులు పెద్ద పెద్ద స్కామ్‌లని ఎక్స్‌పోజ్ అయిన జర్నలిస్టుల మర్డర్స్ మనం చూసాం. బట్ అవన్నీ పేపర్‌లో చదివాం. బట్ ఇదేదైతే కళ్ళకు కంటినట్టు కనపడుతుందో ఒక పోలీసు అధికారి లేదా పోలీసు వ్యవస్థ ఒకరిని ఎన్కౌంటర్ చేయాలని డిసైడ్ అయినప్పుడు అది ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరుతారు. ఏదో వాళ్ళ అహం దెబ్బతినిందనో, లేదా వాళ్ళకి పైనుంచి వచ్చిన ఆర్డర్స్ పాటిస్తున్నారనో, ఇంకేదైనా కావచ్చు. బట్ కాకపోతే మీరు అంటున్నట్టు ఇది ఇంకా కొద్ది మందిని ప్రేరేపణించి, ఇంకా కొద్ది మందిని ప్రశ్నించే విధంగా తయారవుతుంది. ఎందుకంటే నిజ ప్రజల గొంతు నొక్కాలనుకున్న ప్రతిసారి ఆ గొంతులు ఇంకా బలపడతాయి కానీ ఖచ్చితంగా దాన్ని నొక్కివేసే ప్రయత్నం అయితే చేయలేరు. యెస్. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంటే మనం రీసెంట్‌గా చూసాం. కాక్రోచ్ పార్టీ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనంగా మారింది. సో, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వ సమస్యల మీద ప్రజల పక్షాన నిలబడుతున్నారు. సో, రీసెంట్‌గా చూస్తే యువతలో ఇంతకుముందు పెద్దగా పాలిటిక్స్ మీద జరుగుతున్న సమస్యల మీద పెద్దగా ప్రస్తావించేవాళ్ళు కాదు, ప్రశ్నించేవాళ్ళు కాదు, పట్టించుకునేవాళ్ళు కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇప్పుడు కొంత యువతలో ఆ మార్పు వస్తుందనుకోవచ్చా? వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ చూస్తే? ఖచ్చితంగా. నేను ఇందాక ప్రస్తావించినట్టు ప్రముఖంగా ఈ ఈ నిర్ణయాత్మకమైన పాత్రని జర్నలిజం అంటే ఫోర్త్ ఎస్టేట్ అనే జర్నలిస్టులు, ప్రముఖ మీడియా సంస్థలు, న్యూస్ పేపర్లు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు స్వచ్ఛందంగా ప్రొఫెషనల్ గా చేసేవారు. అంటే ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం లేదా ప్రభుత్వానికి చెప్పబట్లాగా వ్యవస్థల్ని సరిచేయడం బాధ్యత ఉండేది. బట్ ఎందుకు అది ఎక్కడో డైల్యూట్ అయింది. అంటే మనం ఆనెస్ట్ గా మాట్లాడుకోవాలి. ఆ పాత్రని ఒక ఫిఫ్త్ ఎస్టేట్ అంటే సోషల్ మీడియా ఎవాల్వ్ కావడము, టెక్నాలజీ ఎవాల్వ్ కావడం తోటి పౌర సమాజంలో సామాన్య పౌరుల్లో కూడా ఒక ఆయుధం. అంటే ఈ రోజు ఒక యూట్యూబ్ లైవ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మీరు లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ప్రపంచం మొత్తానికి చూపించవచ్చు. ఎందుకంటే మీరు 100 మాటలు లేదా 1000 అక్షరాలు చెప్పడం కన్నా ఒక చిత్రం లేదా ఒక చిన్న వీడియో అది కళ్ళకు కంటినట్టు ఒక సమస్యను అద్దం పట్టినట్టు చూపించే పరిస్థితి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఏదైతే మీరు అంటున్నారో ఆ షిఫ్ట్ ఇంకా పెరుగుతూ పోతుంది. జెన్జీ అనే ఉద్యమం అనేది ప్రధానంగా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఉద్భవించింది. ఈ రోజు మీరు అంత త్వరగా 3 రోజుల్లో 4 రోజుల్లో 2 కోట్ల ఫాలోవర్స్ రావడము, కాక్రోచ్ పార్టీ అది కూడా ఒక చిన్న రియాక్షన్ అంటే ఒక సీజేఐ అనే ఒక చిన్న కామెంట్ కి నిరుద్యోగ వ్యవస్థపై చేసిన ఒక చిన్న కామెంట్ మీద అందరూ కూడా రావడం, నీట్ లీక్ పేపర్ లీక్ మీద ఎవరు ప్రశ్నించకుండా కేవలం ప్రభుత్వం అనేది ఈజీ పాస్ తీసుకున్న సందర్భంలో ఒక పెద్ద ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ఇంకా రేపు రాబో రోజుల్లో ఉద్యమాల రూపు కూడా మారబోతుంది. ఇంత ముందులాగా నిరాహార దీక్షలు కానీ ధర్నాలు, రాస్తారోకోలు కాదు. ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాల్లో కూడా అవలంబిపోతున్న జెన్జీ యొక్క ఉద్యమం. సోషల్ మీడియా ద్వారా అందరినీ కూడా ఎండకట్టడం, కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఫాలోవర్స్ తో ట్రోలింగ్ చేయడం, వారిని ఎక్స్పోజ్ చేయడం లాంటివి కూడా జరగబోతున్నాయి. ఇది ఒక మంచి పరిణామే, శుభ పరిణామే. ఎందుకంటే కదా ఇలాంటి పరిస్థితులతో మాత్రమే మనకు మనుషుల్లో మార్పు కాదండి, ఎందుకంటే వ్యవస్థల్లో మార్పు కావాలి. ఈరోజు ఇంకా బీహార్ సీఎం గారిని నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఒక పోలీస్ వ్యవస్థ మీద మనకు ఒక ఆరోపణ వచ్చినప్పుడు వ్యవస్థ అనేది ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఉండాలి. అది ఒక జ్యుడిషియల్ స్థాయిలో ఎంక్వైరీ చేశారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి తోటి. కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు. ఒక పోలీస్ తప్పు చేశారని సస్పెండ్ చేస్తే కేవలం తిరిగి పోలీస్ వ్యవస్థ వాళ్ళతోనే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. అలాంటి పరిస్థితులు వెళ్ళాలి, ఇండిపెండెంట్ గా విచారణ జరిగి. ఇప్పుడు తమిళనాడులో కోర్టు కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా సిట్ విచారణ జరుగుతుంది, అరెస్ట్ చేశారు, కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు, 14 days రిమాండ్ కూడా విధించారు. అది యాజ్ గా ప్రొసీజర్ అది కంటిన్యూ 100%. అంటే నేను చెప్తున్నది ఏంటంటే ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీస్ ఇండిపెండెంట్ గా ఉండాలి. ఎందుకంటే అట్లీస్ట్ న్యాయ వ్యవస్థ ద్వారా జరిగితే మనకు నమ్మకం ఉంటుంది. మీరు పోలీస్ వ్యవస్థ మీద ఒక నింద ఊపినప్పుడు తిరిగి ఆ పోలీసుల్లోనే ఉన్నత స్థాయి అధికారులతో మీరు ఒక విచారణ కమిటీ వేస్తే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. వారు చక్కగా సాక్ష్యాలు ప్రవేశపెట్టారు, కోర్టు ముందు నిజ నిర్ధారణ చేసి ఉండొచ్చు. కానీ ప్రజల్లో న్యాయ వ్యవస్థలో ఒక ప్రధాన సూత్రం ఉందండి, మీరు న్యాయం చేయడం కంటే న్యాయం చేస్తున్నట్టు కనపడడం కూడా ఇంపార్టెంటే. సో ప్రజల విశ్వాసం ఎప్పుడు ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారంటే పోలీసులను ఇక్కడ నుంచి పక్కకు తప్పించి పోలీస్ వ్యవస్థ మీదనే కేవలం ఇది ఒక ఎంక్వైరీ ఉండదు. ఎందుకంటే ఇందులో పెద్ద స్థాయి వ్యక్తులు తప్పించుకోవచ్చు. పోలీసు వాళ్ళే విచారణ జరుగుతున్నప్పుడు డీజీపీ స్థాయి వ్యక్తులు లేదా కమిషనర్ లాంటి వ్యక్తులు, ఏసీపీ లాంటి వ్యక్తులు ఇందులో నుంచి మినహాయింపించవచ్చు.
కేవలం చిన్న స్థాయి వ్యక్తుల మీద రావచ్చు. కాబట్టి నేను అది కంప్లీట్‌గా నిజ నిర్ధారణ జరిగే వరకు ఏ వ్యవస్థను తప్పుపట్టట్లేదు కానీ, ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఇండిపెండెంట్‌గా ఉండాలి. బట్ ఇలాంటి పాత్ర ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ గూడా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వచ్చారు ఒక భారత్ భూషణ్ సింగ్ వెనకాల తివారీ వెనకాల అంటే మీరు అంటున్నట్టు అతనుకున్న బ్యాక్‌గ్రౌండ్, అతను ప్రజల పక్షాన నిలబడడం, ప్రజల పక్షాన గొంతుగా ఉండడం. కాబట్టి ఈరోజు మీరు సోషల్ మీడియాలో ఎటువైపు చూసినా కూడా అంత ప్రధాన మద్దతు దొరుకుతుంది. ఇంకా ఇలాంటి వాళ్ళు రాబో రోజుల్లో ఇంకొంతమంది వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడున్న జనరేషన్‌లో మీరన్నట్టుగా జెన్‌జీలో మార్పొస్తుంది. మనం ఇప్పుడున్నటువంటి యూత్ అంతా గూడా కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెట్టడానికో, లేదంటే కొన్ని డాన్స్ మూవ్‌మెంట్స్ వేయడానికో, డైలాగ్స్ చెప్పడానికో వాటికే పరిమితం అవుతున్నారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఉంది. సో, ఆ ఇంప్రెషన్ నుంచి మెల్లగా బయటకొచ్చి చాలామంది ఇలాంటి యువకులందరూ గూడా ప్రశ్నించే స్థాయికి వెళ్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే స్థాయికి వెళ్తున్నారు. ఉన్న టెక్నాలజీని ప్రజా సమస్యలకు ఉపయోగించి ప్రభుత్వాన్ని క్వెషన్ చేసే స్థాయికి వెళ్తున్నారంటే ఇదొక మంచి సుపరిణామం అనుకోవచ్చా? సో, దీన్ని జూసి కొంతమంది చేంజ్ అయ్యే అవకాశం ఉందా? లేదంటే దీన్ని జూసి కొంతమంది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇది గూడా ఒక బ్యాడ్ ఇండికేషన్‌గా మారే అవకాశంగా ఉందంటారా? లేదు. లేదు. మీరు మీరు మంచి మాటలు ప్రస్తావించారు. ఖచ్చితంగా ఇది ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని టెక్నాలజీని వాడుకొని ఏదైనా చేయొచ్చు. స్ట్రీమింగ్ ద్వారా కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్, సీక్రెట్ కెమెరాస్ తీసుకొని దాన్ని ఎక్స్‌పోజ్ చేయొచ్చు. అంటే ఎవరు చూడకుండా చేసే కొన్ని చర్యలను ఎక్స్‌పోజ్ చేయొచ్చు. రెండోదేంటంటే ఈ ధైర్యం అండి. వీళ్ళందరికి కూడా ఈ ప్రధాన కారణం ఇప్పుడు అంత చిన్న వయసులో తను చేశాడంటే మరి డెఫినిట్‌గా తను గన్ పట్టుకోవడం కల్చర్‌నైతే ఎవరు ఎంకరేజ్ చేయరు. గన్ కల్చర్ అనేది ఖచ్చితంగా మంచిది కాదు. ప్రజా సమస్యపై పోరాటం చేశాడు. తన ప్రాణాలకు తెగించి చూసారా? అది డెఫినిట్‌గా జెన్‌జీ వ్యవస్థలో మార్పొచ్చింది. ఇంతకుముందు ఉన్న వాళ్ళకి చాలా సోషల్ ఇన్హిబిషన్స్ ఉండేవి, భయాలుండేటివి. నా కుటుంబం ఏమవుతుందో, మా వాళ్ళు ఏం చేస్తారో, మా ఫ్రెండ్స్ ఏం చేస్తారో, ఇలాంటివి కొంచెం పక్కకు పెట్టి ఆ సమస్యపై పోరాటాన్ని ఒక కమిటెడ్‌గా చేస్తున్నారు. వాళ్ళ ద్వారానే కొంచెం ఇన్నోవేషన్స్ కూడా పెరిగాయి. టెక్నాలజీ రెవల్యూషన్స్ పెరిగాయి. చాలా వరకు ప్రొడక్టివ్‌గా ఉన్నారంటే వచ్చే జనరేషన్. ఖచ్చితంగా ఇది వెల్కమింగ్‌గా ఉంది. మీరు అంటున్నట్టు చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో టైం వేస్ట్ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు అనేది చాలా కొద్దిపాటి మాత్రమే. టెక్నాలజీని వాడుకొని వండర్స్ చేస్తున్నారు. ఇది రాబో రోజుల్లో డెఫినిట్‌గా మన దేశానికి కూడా హెల్ప్ అవ్వబోతుంది. బట్ పౌర సమాజాన్ని మేలుకొల్పే ఇలాంటి అంశాలు అంటే వ్యవస్థలో ప్రశ్నించే బాధ్యత కేవలం జర్నలిస్టులదో ఏ కొద్దిపాటి వ్యక్తుల ముందే కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత అని మళ్ళీ కూడా గుర్తు చేస్తుంది. సో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గూడా వాళ్ళకున్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలన్నా గూడా కొన్ని చూసాం మనం. ఏపీలో గూడా కొంతమంది వీడియోలు తీసి అక్కడున్న రోడ్ల మీద గూడా పోస్ట్ చేస్తే అక్కడున్న పిల్లలు లేదా కొంతమంది యువకులు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు గూడా స్పందించడం, ఇమ్మీడియేట్‌గా కొన్ని గంటల్లో గూడా అక్కడ రోడ్లు వేయించడం. సో, ఇవన్నీ కూడా చూసాం. అంటే టెక్నాలజీని యూజ్ చేసుకుంటే, సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటే ఎంత దూరమైనా కూడా వెళ్ళొచ్చు. ఎలాంటి సమస్య అయినా కూడా పరిష్కారం దొరుకుతుంది. కాకపోతే అందులో చిత్తశుద్ధి ఉండాలి అనేది ఖచ్చితంగా అవసరం అంటారు. అంతేనా? 100% అండి. 100% దాన్ని ఇప్పుడు చిత్తశుద్ధితో పాటు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ ఉండద్దండి. ఎప్పుడైనా కూడా ప్రజలు ఎప్పుడు మన ఎన్నికలొస్తారంటే ఒక పార్టీకో, ఒక వ్యక్తికో మీరు కొమ్ము కాస్తూ మీరు ఒక న్యూట్రల్‌గా ఉన్నట్టు కనపడ్డారనుకో అది ఎక్కువ రోజులు పట్టదు. ఒక వ్యక్తికి విషయాన్ని అలా కాకుండా జెన్యూన్‌గా సమస్య మీదే పోరాటం. అది ఏ పార్టీతో అయినా, ఏ వ్యవస్థతో అయినా. ఆ సమస్యతో మాత్రమే మన శత్రువు ఎవరు ఆ సమస్య సృష్టించే వాళ్ళు. సో వాటిని జెన్యూన్‌గా చేయగలిగితే ఆ థింకింగ్ మనకుంటే భారతదేశమే కాదు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆ థింకింగ్‌తోనే ముందుకొచ్చాయి. సో అలాంటి సోషల్ మీడియాలో ఉన్న యాక్టివిస్టులు అలాంటి పనులు మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టు చాలా ప్రాబ్లమ్స్ సరైన సంస్థలకెళ్ళి రిపోర్ట్ చేసి, టికెట్లు ఓపెన్ చేసి వాళ్ళను కూడా నిబద్ధత పెంచి పని చేపించే విధంగా ఈరోజు ఈ యాక్టివిస్టులు కానీ, టెక్నాలజీ కానీ ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి మనం కూడా దాన్ని ఆలోచించుకొని చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఏదో ఒక వ్యక్తికో, ఒక పార్టీకో, ఒక సంస్థకో లాభం కాకుండా నిష్పక్షపాతంగా ఆ సమస్యను పరిష్కరించే విధంగా మనకున్న వనరులు వాడుకొని తీస్తే ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంటుంది. వ్యవస్థలో కూడా మార్పు వచ్చే పద్ధతి ఉంది. సో రీసెంట్‌గా మనం ఒక సంస్కృతిని గమనిస్తున్నాం. ఏంటంటే కొంతమంది డైరెక్ట్‌గా ఉన్న యంగ్ పొలిటీషియన్స్‌కు అలాగే పవర్‌లో ఉన్నటువంటి కీ పొజిషన్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ట్విట్టర్ ద్వారా ఎక్స్ నుంచి నేరుగా ట్వీట్ చేసి సో వాళ్ళకి లింక్ చేసి ఏదన్నా ఒక సమస్య గురించి ట్యాగ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా వెంటనే సమాధానం జరగడం, పరిష్కారం దొరకడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంటే కువైట్‌లో ఇరుక్కున్న వాళ్ళని, గల్ఫ్ కంట్రీస్‌లో ఇరుక్కున్న వాళ్ళని సో అట్లా సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి ఏపీ డిప్యూటీ సీఎం గానీ, లేదంటే లోకేష్ గానీ ఇలా వీళ్ళకి ట్యాగ్ చేస్తున్నప్పుడు వెంటనే అక్కడి నుంచి రిప్లై వస్తుంది. సో దానికి పరిష్కారం, సొల్యూషన్ కూడా కనపడుతుంది. అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీని సరైనటువంటి దిశలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువత వాడుకుంటే ఆ పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది అనడానికి ఇవి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనుకోవచ్చా?
100% అండి. మీరు చాలా చక్కగా చెప్పారు. ఇందులో ఏదైతే మనకి అంశం ఏదైతే జరిగిందో తను ఎన్‌కౌంటర్ చేయడం విచారకరం కాబట్టి, కాకపోతే తను ఎన్నుకున్న విధానం ప్రజల సమస్యలను ఏకరువు పెడుతున్న విధానం అయితే ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి. తను ఎన్నుకున్న విధానం గన్ కల్చర్ తప్పు. తనని ఎన్‌కౌంటర్ చేయడం తప్పు. కానీ తను ప్రజల పక్షం నిలబడ్డాడు, పోరాడాడు కాబట్టి ఈరోజు ఇంత మద్దతొస్తుంది. సో, అది ఖచ్చితంగా అది అందరూ కూడా చూసి ప్రాబ్లమ్స్‌ని రిపోర్ట్ చేస్తే అది ఎంతవరకైనా ఇప్పుడు ఈరోజు ఇన్వాల్వ్‌మెంట్‌లో ఒకవేళ ఉద్దేశపూర్వకంగా తను ఎన్‌కౌంటర్ చేసుంటే ఎవరో ఎక్కడో భయపడింటారు. తను చేసిన రిపోర్ట్‌కు, తను చేస్తున్న విధానంలో మాకు దెబ్బ పడుతుంది. మా నిర్లక్ష్యమో, మేము చేసిన తప్పో, కరప్షనో బయటపడుతుందని ఇంకొకరు భయపడే కదా ఈ చర్య తీసుకుండొచ్చు. అంటే ఒకవేళ అది నిజమైతే. సో, కాబట్టి ఏదైనా సరే ఈ కల్చర్ అనేది డెఫినిట్‌గా మంచిదే. ప్రశ్నించే విధానం అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ప్రజల నాయకులు కూడా నిర్లక్ష్యంగా అంటే ముందర వ్యవహరించారండి. అంటే ఏదో మా ఇంటికి ఒక లెటర్ పట్టుకొని ఎప్పుడో వస్తారులే అప్పుడు సమాధానం చెప్పడం కాకుండా ఇన్‌స్టాంట్ ట్విట్టర్‌లో ట్యాగ్ చేసి మీరు సమాధానం చెప్పకపోతే కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూడగా పలానా నాయకుడిని, పలానా మినిస్టర్‌ని, కన్సర్న్ మినిస్టర్‌ని ట్వీట్ చేస్తే కనీసం రెస్పాన్స్ కూడా లేదు అని అదేవిధంగా తిరిగి నిబద్ధతతో రెస్పాన్స్ ఇస్తే వారి యొక్క కార్యాలయంలోని కింద వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా యాక్టివ్‌గా ఉంటారు. అరే! స్వయాన డిప్యూటీ సీఎంఓ లేదా సీఎం గారే దీన్ని ఇస్తున్నారంటే డిపార్ట్మెంట్‌లో ఉన్న కింద స్థాయి వారు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కాబట్టి టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తి. దీన్ని రెండు వైపులా డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. మంచికి వాడొచ్చు, చెడుకి కూడా వాడుకోవచ్చు. ఆ! సో, కాబట్టి దీన్ని జాగ్రత్తగా వాడుకుంటే దీనిలో అద్భుతాలు చేయొచ్చు అని ఇది ఒక అంటే ఈ ఈ ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఒక నిదర్శనము. బట్ ఇందులో వ్యవస్థల లోపాయితనము లేదా ప్రజల పక్షాన పోరాడుతున్న వారిని అణచివేసే ఏదైతే చర్యలున్నాయో వాటి గురించి లోతైన విచారణ జరిగి ప్రజలకు ఖచ్చితంగా నిజాలు తెలియవలసిన పరిస్థితి అయితే మన జ్యుడిషియరీ విధానంలో ఉంది. తర్వాత ప్రభుత్వాల మీద కూడా బాధ్యత ఉంది. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. సో, ఇదే అనలిస్ట్ థాంక్ యూ. ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా బీహార్‌లో భగత్ సింగ్ సో, నిజంగా ఇప్పుడు ఒక సెన్సేషన్‌గా మారిపోయాడు. ఎందుకంటే తను గన్ను చేతబట్టుకొని పోలీసులను, వ్యవస్థను బెదిరించడం సరైనటువంటి మార్గం కాదు. కానీ తాను ఎంచుకున్నటువంటి విధానం అయితే మాత్రం ఖచ్చితంగా యువతలో ఒక మేలుకొలుపు తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే కూడా గట్స్ ఉండాలి. సో, చాలామంది కూడా ఫైట్ చేస్తుంటారు. చాలామంది నిలదీస్తుంటారు. కానీ ఇలా టెక్నాలజీని ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజలందరి ముందు ఉంచినటువంటి పరిస్థితి. ఒకవేళ అదే జరగకుండా ఉంటే ఖచ్చితంగా అతను ఒక మతిస్థిమితం లేనటువంటి యువకుడు కాబట్టి తమను తాము కాపాడుకోవడం కోసమే సెల్ఫ్ డిఫెన్స్ కోసమే కాల్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని పోలీసులు ఒక కట్టుకథ అల్లే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ లైవ్ స్ట్రీమింగ్ అనేది పోలీసులు చేసినటువంటి తప్పును కళ్ళ ముందుంచింది. సో, అదొక బూటకపు ఎన్‌కౌంటర్‌గా రుజువు చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో, కాబట్టి యువతందరూ కూడా టెక్నాలజీని సరైనటువంటి మార్గంలో వాడితే ఖచ్చితంగా ఆ సమస్యలకు పరిష్కారం జరుగుతుందనే దానికి ఇదొక చక్కని నిదర్శనం. మీరేమనుకుంటున్నారు? భరత్ భూషణ్ తివారీ అంటే బీహార్‌లో ఇప్పుడు భగత్ సింగ్‌గా మారినటువంటి ఈ యువకుడు గురించి, ఈ యువకుడికి సంబంధించినటువంటి ఎన్‌కౌంటర్ గురించి, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ.